ధీరజ్ కార్ని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళి పార్క్ చేసి తీసుకొని వచ్చి ఉంటారు. ఇంకా అలా ధీరజ్ వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా జరిగింది సార్, వీళ్ళు ఏదో అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే ఇచ్చాను, లేదంటే నేను అలా ఇవ్వకపోయి ఉండేవాడిని, నేను రిపేర్ చేపిస్తాను సార్ అని ధీరజ్ బ్రతిమలాడుతూ ఉంటే ఇంకా ఓనర్ అసలు వినడు. ఏంటి ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు, నీ మీద నమ్మకంతో నేను ఇచ్చాను, అసలు నీకు ఇవ్వకపోయినా బాగుండేది, నిన్ను పనిలో పెట్టుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు అని అంటూ ఉంటే, లేదు సార్, నా డబ్బులు పెట్టి నేను కార్ని మొత్తం రిపేర్ చేయించి మీ చేతిలో పెడతాను అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. ఇంకా దాంతో షాప్ ఓనరు కాఫీని తీసి ధీరజ్ షర్ట్ పైన పోస్తాడు. ఏంటి సార్ అలా చేస్తున్నారు, ధీరజ్ మాట్లాడుతున్నాడు కదా, మీ కార్ రిపేర్ చేసి ఇస్తానన్నాడు కదా అని ప్రేమ మాట్లాడుతూ ఉంటే, చూడమ్మా ఇప్పుడు ఈ కాఫీ షర్ట్ పైన పడింది కదా, అది ఉతికితే సర్ఫేస్ ఉతికితే అది పోతుంది, కానీ దాని తాలూకు మరక మాత్రం ఆ గుర్తు అలాగే మిగిలిపోతుంది కదమ్మా. ఇప్పుడు నా కార్ని ఎంత రిపేర్ చేసినా ఆ పాత గుర్తులు అలాగే ఉంటాయి అని ఆయన మీలాంటి వాళ్ళని పనిలో పెట్టుకోవడమే నా పెద్ద తప్పు. మీ కుటుంబమే అంతా, మీ నాన్న మీ చెల్లెలు చేసిన పనికి ఇంట్లో నుండి బయటికి రాకుండా మొహం చెల్లక ఇంట్లోనే ఉంటున్నాడంట కదా, అసలు మీ ఇంట్లో వాళ్ళందరూ అలానే ఉన్నారు కదా అని అరుస్తూ ఉంటే, మర్యాదగా మాట్లాడండి అని ధీరజ్ అతన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ ధీరజ్ని వెనక్కి లాగి, వద్దు ధీరజ్ వద్దు, ఆపు అని ఆపుతూ ఉంటుంది.